మేబీ అలయన్స్ ఉంది కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంది. దట్టు జగన్ కూడా బాగానే చేస్తున్నాడు, బట్ మేబీ పవన్ మేనియా కూడా ఉంది కాబట్టి మేబీ ఛాన్సెస్ ఆర్ మోర్ టు టీడీపీ అండ్ జనసేన పార్టీ. ఎందుకు చంద్రబాబు పవన్ గెలుస్తారు అంటున్నారు? అంటే చంద్రబాబు ఈజ్ ఎ వెల్ నోన్ పొలిటీషియన్, వాట్ హీ హెస్ డన్ ఆల్రెడీ, సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. సో హీ ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, హీ కెన్ డ్రైవ్ ఏపీ ఇన్ గుడ్ వే డెఫినెట్లీ. మరి ఇంతకుముందు 5 సంవత్సరాలు అప్పుడు అవకాశం ఇచ్చారు కదా, మరి అప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోకుండా మళ్ళీ ఎందుకు ఓడిపోయాడు? అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు, అందుకనే ఆయన 14 years చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఫస్ట్ ఇచ్చారు 2014లో ఏపీలో ఇచ్చారు కదా. 2014లో ఇచ్చారు. 2014లో గెలవడానికి రీజన్ కూడా ఇంతకు ముందు కూడా ఆయన 9 years చేశాడు. అప్పటికే 2014లో చేసేటప్పుడు ఆయన ఆల్రెడీ 9 years చేశాడు. ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి 2014లో ఛాన్స్ ఇచ్చారు. బట్ జగన్ కూడా ఈజ్ ఎ సన్ ఆఫ్ బిగ్ లీడర్, సో దానికోసం ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. బట్ ఆయన కూడా చేస్తున్నారు, స్ట్రైట్గా మనీ ఇవ్వడం అట్లాంటివి ఫ్రీబీస్ ఎక్కువైపోయినాయి. సో మేబీ ఒక ఛాన్స్ మేబీ ఇప్పుడు పవన్కి కూడా ఇస్తే బెటర్ ఏమో. ఒకసారి ఛాన్స్ వాళ్ళ ఇద్దరికి అవకాశాలు ఇచ్చారు, ఒకసారి పవన్కి ఇవ్వమంటారు. కానీ పవన్కు 24 సీట్లు ఉన్నాయి కదా, మరి ఆయన సీఎం ఎలా అవుతాడు? ఆయన ఎటువంటి పరిస్థితుల్లో సీఎం అవ్వడు. సో బట్ ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఆర్ కొంచెం ఈయనకే ఎక్కువ ఉండొచ్చు మేబీ టీడీపీకి ఈసారి. మరి పవన్ గారు ఎప్పుడు రాజకీయ నాయకులు అందరూ అంటూ ఉంటారు, అంబటి రాంబాబు, పేరున అని వీళ్ళందరూ, బొత్స సత్యనారాయణ, ఆయన కాపు గురించే పెట్టిండు, కాపు వాళ్ళ గురించే పార్టీ పెట్టిండని అంటుంటారు. కానీ ఇప్పుడు కాపు ఒక్కటే కాదు కదా, అన్నీ కలిసినాయిగా, ఇద్దరు కలిసారుగా. ఆయన కాపు కాదు కదా, చంద్రబాబు నాయుడు కలిసారు కదా, ఇప్పుడు అలయన్స్ ఉంది కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్. నాకు తెలిసి నేనే అనుకుంటున్నాను, దట్స్ మై ఒపీనియన్. మేబీ ఛాన్సెస్ ఆర్ లిటిల్ మోర్ టు టీడీపీ అండ్ జనసేన. బట్ మనం లాస్ట్ టైం కూడా అట్లానే అనుకున్నాం, ఇక్కడ బీఆర్ఎస్ డెఫినెట్గా విన్ అవుతుందని. లాస్ట్లో కంప్లీట్లీ చేంజ్ అయ్యి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కూడా అట్లనే ఈ 45 days 50 daysలో ఏమన్నా గ్రాస్టికల్ చేంజెస్ వస్తే డెఫినెట్గా మళ్ళీ జగన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో చేంజెస్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లగా వచ్చిందో అక్కడ కూడా చేంజ్ అయ్యి జగన్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఉంది. అంటే ఆయన మంచి చేసిన పనులు, ఏవే పథకాలు మీకు బాగా నచ్చాయి జగన్ గారి నుంచి? జగన్ సో ఐ థింక్ ఆరోగ్యశ్రీ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్. మన స్కూల్స్ కానీ, సో స్కూల్స్ డెవలప్మెంట్ బాగుంది. సో ఆయన కూడా బాగానే చేశారు. మళ్ళీ ఏమంటుండ అంటే నేను డైరెక్ట్ బటన్ ఒత్తుతేనే డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ లంచాలు లేకుండా అంటున్నాడు. బటన్ ఒత్తున్నాడా ఏమవుతున్నాడా మనకు సంబంధం లేదు దాంతో. ఫైనల్గా కొంచెం నార్మల్ బిలో పవర్టీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. మిమ్మల్ని చూస్తే జగన్కు ఏదో నర్వస్గా జగన్ ఓడిపోతే బాగుండని అనిపిస్తుంది, కానీ ఎందుకు? డోంట్ క్రియేట్ ఎనీథింగ్. నాకైతే అట్లా ఏం లేదు. సో ఐ థింక్ బోత్ ఆర్ గుడ్ పొలిటీషియన్స్. ఆయన కూడా ఆల్రెడీ చేశాడు, ఈయన కూడా చేశాడు. నేను అనుకుంటున్నా, దట్స్ మై ఒపీనియన్. ఎందుకు ఓడిపోతాడు ఆయన? కారణాలు ఏమి ఉన్నాయి? కారణాలు అంటే అదే. సో మేబీ జాబ్స్ మెయిన్ అనుకుంటా. ఐటీ సెక్టర్ చాలా అట్లీస్ట్ కొంచెం ఏమైనా ఉంటే బాగుండేది, మేబీ లేదు. బట్ వీళ్ళు వచ్చేసినంత మాత్రం ఏమైనా చేసేస్తారని ఇమీడియట్గా నెక్స్ట్ 5 years ఏదో జరిగిపోద్ది అనేది నేను అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టర్ లేక బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారంటారా? అది దట్స్ ఆబ్వియస్లీ, దట్స్ ఎవ్రీవన్ నోస్ దట్. సో అలాగే రాజధాని ఏది అయితే బాగుంటుంది? సో నేను వైజాగ్ నుంచి కాబట్టి వైజాగ్ అయితే బాగుంటుంది నాకు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ మీ పిసిసి చీఫ్ షర్మిల గారు వచ్చారు. ఆమె రావడం వల్ల బీజేపీ వీళ్ళకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ అన్నకు నష్టమా, లేక చంద్రబాబు పవన్కు నష్టమా? ఆమె ఏం పెద్ద క్రూషియల్ రోల్ ప్లే చేయదేమో అని నేను అనుకుంటున్నమాట. ఎవరికి పెద్దగా అంత నష్టం లాభం ఇవి చేసేంత పాలిటిక్స్ ఏం ప్లే చేయకపోవచ్చు. ఆమె అన్యంగా తెలంగాణ కాంగ్రెస్ గెలిచినట్టు అక్కడ కూడా గెలిచే ఛాన్స్ ఉందా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో? కాంగ్రెస్ అయితే డెఫినెట్గా రాదు. ఇప్పుడే కాదు, ఇప్పుడైతే కంపల్సరీగా రాదు. ఇప్పుడైతే రాదు. ఓన్లీ 2 parties ఆర్ దేర్, దట్స్ ఇట్. టీడీపీ ఆర్ వైసీపీ, దట్స్ ఇట్. ఈ రెండే మెయిన్ పార్టీస్ అంతే. పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాలు ఉండే, కానీ జస్ట్ 24 స్థానాల్లో పోటీ చేస్తుండే. ఎందుకు అలా తక్కువగా చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? లేకపోతే గెలవలేకపోతాడనే? దానికి నా దగ్గర ఉన్న రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం ఒకవేళ జనసేనకు ఒక 10-15 వచ్చిండుంటే మేబీ ఆయన ఒక 50 అడిగే ఛాన్స్ ఉండేది. బట్ ఆయనకు వచ్చింది ఒకటే, ఆయన కూడా జంప్ అయ్యి ఆల్రెడీ వైసీపీకి వెళ్ళిపోయారు కాబట్టి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ లాస్ట్ 2 places. అందుకని మేబీ ఆయన అంతకుమించి డిమాండ్ చేయడానికి కూడా వీ షుడ్ హ్యావ్ సంథింగ్ కదా. ఆ డిమాండ్ మేబీ ఆ రీజన్ వల్ల మేబీ బ్యాక్ వచ్చిందేమో.
కనీసం ఎమ్మెల్యే సీట్ అయినా గెలుస్తాడా పవన్ కళ్యాణ్ ఈసారి? గెలవచ్చు, మేబీ గెలుస్తాడు అనుకుంటా ఈసారి. ఆయన భీమవరం నుంచి కాకుండా పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే అక్కడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను నిలబెడతారని కూడా అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఓకే, ఆయన గెలుస్తాడు, ఎక్కడైనా గెలవచ్చు అనుకుంటున్నా ఈసారి కూడా. అంటే జస్ట్ అది ఎజంప్షనే, మనం ఏం చూడబోతామా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్? చూడాలి, చూస్తే బాగుంటుందేమో. అంటే జస్ట్ ఫర్ ఎ చేంజ్ చూస్తే ఎట్లా ఉంటుంది మేబీ అనేది ఒక మేబీ ఇది ఉండొచ్చు, బట్ నాట్ కన్ఫర్మ్. ఇప్పుడు జగన్ని కంపల్సరీ చూస్తారు అసెంబ్లీలో, ఐదర్ వైసీపీ విన్ ఆర్ లూజ్. అలాగే ఐదర్ టీడీపీ విన్ ఆర్ లూజ్, విల్ డెఫినెట్లీ సీ చంద్రబాబు ఇన్ అసెంబ్లీ. బట్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ పవన్ కళ్యాణ్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దట్స్ ఇట్ ఫర్ ది రిజల్ట్స్. యా, ఐటీ సెక్టర్ వైజాగ్ అయితేనే బాగుంటుంది అంటారా? ఐటీ డెఫినెట్గా చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా ఐటీ అక్కడే డెవలప్ చేస్తారు. బట్ క్యాపిటల్ మేబీ డిఫరెన్స్ ఉంటుంది.